మీరు గవర్నర్ గారిని అడగాలి, నాకు ఇంతమంది స్టాఫ్ కావాలి ఎన్నికలు నిర్వహించడానికి కానీ ఆఫీసు నిర్వహించడానికి కానీ అని. గవర్నర్ గారిని అడిగారు, ప్రభుత్వాన్ని అడిగారు. ప్రభుత్వం మీకు సెక్రటరీ గారు, ఎలక్షన్ ఎన్నికల సంఘానికి సెక్రటరీ గారిని వేశారు. ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ గారు సాయి ప్రసాద్ గారిని వేశారు. మీకు స్టాఫ్ని ఇచ్చారు, పిఏల్ని ఇచ్చారు, పిఎస్ని ఇచ్చారు, సాంబమూర్తి గారిని ఇచ్చారు, ఇంకోళ్ళని ఇచ్చారు, అందరిని ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత పోనీ ఆయన్ని డిస్మిస్ చేస్తున్నాను, నేను ఆయన విధులు నిర్వహించట్లేదని గవర్నర్ గారికి ఏమైనా చెప్పారా? గవర్నర్ గారికి ఏమైనా లేఖ పెట్టారా? ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగాల్లో నుంచి తొలగించే అధికారం రాజ్యాంగంలో మీకు ఎక్కడ కల్పించబడిందో ఒక్కసారి చూపించండి. ఆర్టికల్ 324 ప్రకారంగా అంటారు, సూపరింటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్. అది చెయ్యాలి అంతే. ద ప్రెసిడెంట్ ఆర్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్ షల్ వెన్ సో రిక్వెస్టెడ్ బై ది ఎలక్షన్ కమిషన్ మేక్ అవైలబుల్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆర్ టు ఏ రీజనల్ కమిషనర్ సచ్ స్టాఫ్ యాజ్ మే బి నెసెసరీ ఫర్ ది డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ కన్ఫర్డ్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ బై క్లాస్ 1. మీకు విధులు నిర్వహించడానికి ఉద్యోగస్తులను ఇమ్మన్నారు కానీ ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కానీ ఆర్టికల్ 243లో కానీ మీకు విధులు నిర్వహించడానికి మీతో పాటుగా పనిచేయడానికి స్టాఫ్ని ఉద్యోగస్తులను నిమ్మని చెప్పిన ఈ 2 ఆర్టికల్స్ కానీ తీసేయమని చెప్పలేదు. ఉద్యోగస్తులు మీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుల్ని తీసేయమని చెప్పలేదు ఈ 2 కూడా. అందులో లాస్ట్ పేరా, సిన్స్ దిస్ ఈజ్ నాట్ అన్ హానరబుల్ డిశ్చార్జ్ బట్ డిస్మిస్సల్ విత్ డిస్గ్రేస్. డిస్మిస్సే, ఉద్యోగం నుంచి డిస్మిస్సే. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం డిస్మిస్ చేసేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఆయన జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు, ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటాయి. గ్రేస్ శ్రీ జీవి సాయి ప్రసాద్ జాయింట్ డైరెక్టర్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ టెర్మినల్ బెనిఫిట్స్ అండ్ బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఎనీ అదర్ గవర్నమెంట్ సర్వీస్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓహో, అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు. ఆయన ఆరోగ్యరీత్యా సెలవుల మీద వెళ్తే ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేయటమే కాకుండా ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో విధుల్లో పాల్గొనకూడదట. మీరేమన్నా అడాల్ఫ్ హిట్లర్ని అనుకున్నారా? అడాల్ఫ్ హిట్లరా? నియంతృత్వమా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్పీలేట్ జ్యూరిడిక్షన్ సివిల్ అప్పీల్ నెంబర్ 176 ఆఫ్ 2020 ఓంపాల్ సింగ్ అప్పిలెంట్ వర్సెస్ డిసిప్లినరీ అథారిటీ రెస్పాండెంట్ జడ్జిమెంట్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు గారు 2020లో ఇచ్చిన జడ్జిమెంట్ ఇది. ఈ జడ్జిమెంట్లో ఒక బ్యాంకులో రీజనల్ రూరల్ బ్యాంక్ సర్వీసెస్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్లో ఉద్యోగం చేసే ఒక ఆఫీసర్ని ఆ బ్యాంక్ అధికారులు ఉద్యోగంలో నుంచి తొలగించారు. ది అప్పిలెంట్ సబ్మిటెడ్ ఈజ్ రిప్లై టు ది సెడ్ ఛార్జ్ షీట్ అంటే మనం ఛార్జ్ షీట్, మీరు ఛార్జ్ షీట్ కూడా ఇవ్వకుండా తీశారు. అది ఛార్జ్ షీట్ ఇచ్చారు అతనికి. ఇస్తే 27/5/2003 30/5/2003 నాడు ఆయన వాళ్ళకి జవాబు ఇచ్చాడు. వాటికి అప్పిలెంట్ అథారిటీకి బ్యాంక్ అధికారులకి ఇచ్చాడు. ద అప్పిలెంట్ వాజ్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్ బై అన్ ఆర్డర్ డేటెడ్ 29/7/2003. 2003లో అతను సస్పెండ్ చేశారు అంతే, డిస్మిస్ చేయలే. మీలాగా అతను ఛార్జ్ షీట్కి రిప్లై ఇచ్చాడు, మీరు ఛార్జ్ షీట్ కూడా ఇవ్వాల. సరే, ఇవన్నీ అయిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళారు. బై అన్ ఆర్డర్ డేటెడ్ 5/7/2004 ద అప్లెంట్ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్ వితౌట్ ఎనీ బెనిఫిట్స్ అండర్ రెగ్యులేషన్ అని ఇచ్చారు. 5/7/2004 నాడు అతన్ని ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారు. దాని మీద ఆయన
రిట్ పిటిషన్ వేశారు హైకోర్టు ఆఫ్ అలహాబాద్. ఆ రిట్ పిటిషన్లో హైకోర్టు ఓ సబ్ కమిటీ వేయండి, ఆ సబ్ కమిటీ ఏం చెప్తుందో చూసి ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అతను డిస్మిస్సల్ చెయ్యాలా చెయ్యొద్దా అన్న దాని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి హైకోర్టు ఇచ్చింది ఉత్తర్వు. మీరు సబ్ కమిటీ అసలు ఛార్జ్ షీట్ ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, సబ్ కమిటీ లేదు, ఎంక్వైరీ చేసేసి అన్ని ఏకపక్ష నిర్ణయం తీసేసుకున్నారు. సో ఆ నిర్ణయం తప్పు కనుక అతనికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆయన తరఫున శ్రీ ఎం కర్పక వినాయకం సీనియర్ కౌన్సిల్ ఆయన ఆర్గ్యుమెంట్స్ వాద ప్రతివాదనలు వినిపించారు. హీ రిలైడ్ అపాన్ ది సెవరల్ జడ్జిమెంట్స్ ఇన్ దిస్ కోర్ట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ టిఎస్ కేలావాలా, సిండికేట్ బ్యాంక్ వర్సెస్ కె ఉమేష్ నాయక్, రంచోడి చతుర్థి ఠాకూర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, కమిషనర్ కర్ణాటక హౌసింగ్ బోర్డ్ వర్సెస్ ముద్దయ్య అని చెప్పి ఇన్ని సైటేషన్స్ ఇచ్చి చేస్తే ఆయనకు ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం వచ్చింది ఆయనకి. డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను ఇచ్చింది కాదు ఇది, హిందీలో కూడా రాసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ ఆఫ్ కండక్ట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ 1. లెటర్ నెంబర్ డేటెడ్ 464/INST/2007-PLN-1 dated 7/1/2007 to the Chief Secretaries of all states and Union Territories, to the Chief Electoral Officers of all states and Union Territories. Code of Conduct, do's and don'ts. The Commission has issued various instructions on observance of Code of Conduct from time to time. Important aspects of the Code of Conduct are reiterated below. Code of Conduct, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏంటనే దాని మీద ఇది పూర్తిగా ఇచ్చిన సమాచారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 464/INST/2007-PLN-1లో on welfare schemes and governmental works, announcement of new projects or programs or concessions or financial grants in any form or promises thereof or laying of foundation stones etc. which have the effect of influencing the voters in favor of the party in power is prohibited. Okay. Announcement of new projects, announcement of new concessions, announcement of new programs, దాన్ని ఎన్నికల ప్రవర్తన నియమావళికి వ్యతిరేకము అని చెప్పింది. ఇక్కడ నియమావళిలో డూస్ అండ్ డోంట్స్లో డూస్లో 7 Commission does not refuse approval for schemes undertaken for tackling emergencies or unforeseen calamities like providing relief to people suffering from drought, floods, pestilences, other natural calamities or welfare measures for the aged, infirm etc. ఇది కమిషన్ డస్ నాట్ రిఫ్యూజ్ అప్రూవల్. ఇవ్వను అని చెప్పకూడదు. ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్ నెంబర్ 7లో చెప్పింది. కమిషన్ డస్ నాట్ రిఫ్యూజ్ అప్రూవల్ ఫర్ స్కీమ్స్ అండర్టేకెన్ ఫర్ ట్యాక్లింగ్ ది ఎమర్జెన్సీస్, ప్రత్యేక పరిస్థితులు, న్యాచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, తుఫాన్లు, వరదలు, ఫ్లడ్ రిలీఫ్స్ ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళు చేయడానికి కానీ, నేషనల్ డిజాస్టర్స్ లైక్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అదర్ న్యాచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే అటువంటివి ఏవి కూడా ఆపే హక్కు ఎన్నికల సంఘానికి లేదు అని చెప్పి ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా గారే విడుదల చేశారు. ఇది
The commission directs that there shall be a total ban on the transfer of all officials connected with the conduct of the election. These include but not restricted to. The commission directs that there shall be a total ban on the transfer of all officers. చూశారు కదా, ఆన్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్ ఆఫ్ అఫీషియల్స్. మరి మీరేం చేశారు సార్? మీరు పెట్టిందే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా. ఆయన ఆరోగ్యం బాగలేక సాయి ప్రసాద్ గారు వెళ్ళారు కదా సెలవు మీద, ప్రభుత్వ ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పున్నది కదా. కమిషన్ దట్ దేర్ షాల్ బి టోటల్ బ్యాన్ ఆన్ ది ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఆల్ అఫీషియల్స్. దాన్ని మీరు ఎలా ఉల్లంఘించారు? సాయి ప్రసాద్ గారిని ట్రాన్స్ఫర్ కాదు, ఏకంగా డిస్మిస్సే చేసేసారు. ఎలా చేయగలుగుతారు? ఏ అధికారాలతో చేయగలుగుతారు? ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్.